హాయ్ అండి, వెల్కమ్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ సైదావి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం సాఫ్ట్ మైసూర్పాకు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మైసూర్పాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1.5 కప్పు పంచదారని వేసుకొని 3/4 కప్పు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని పాకం రానివ్వాలి. ఈలోపు మనం జల్లించుకున్న పిండిలో 1.5 కప్పు ఆయిల్ వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా కలిపిన తర్వాత ఇప్పుడు పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఈలోపు మనం ఒక ప్లేట్కి కానీ ఏదైనా బాక్స్కి కానీ ఈ విధంగా నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత పాకం ఇలా స్టిక్ అవుతున్నప్పుడు వచ్చేసినట్లు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి నూనె మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అస్సలు వదిలేయకూడదు, కింద మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి సిమ్లోనే. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్పాకు, లేకపోతే కింద మాడిపోతుంది. ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. అంచుల్ని మొత్తంది తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం దగ్గర అవుతుందని మనకు తెలిసిపోతుంది. ఇదే విధంగా కలుపుతూ ఉంటే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. అంచుల్ని మొత్తం తీసుకుంటూ స్పూన్ సహాయంతో మొత్తం కలుపుతూ ఉండాలి. ఒక స్పూన్ సహాయంతో ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా జారవిస్తే అలా జారుతూ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసి 2 గంటల సేపు పక్కన పెట్టేయాలి. రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టాలి. ఫ్రిడ్జ్లో కానీ ఎండలో కానీ ఫ్యాన్ కింద పెట్టకూడదు, ఎండిపోయినట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, సాఫ్ట్గా అయిపోయింది మన మైసూర్పాకు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సాఫ్ట్ మౌత్ మెల్టింగ్ మైసూర్పాక్ రెడీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.